వాసుదేవ. ఎక్కిరాల కులాంభోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీపతి శతకంలో మాస్టర్ గారు అనుగ్రహించినటువంటి ఆయా భావాలనన్నీ స్వామితో వారు చేసిన సంభాషణలన్నీ 24వ పద్యం దాకా మొదటి భాగంలో చెప్పుకున్నాం. 24వ పద్యంలో మాస్టర్ గారు ఏమంటున్నారంటే, నా మనస్సులోంచి వెలికి వచ్చి నా ఎదుట నిలబడినటువంటి నీ రూపాన్ని నేను చూడగలిగాను, నిన్ను దర్శించుకోగలిగాను అని చెప్పి అన్నారు. అక్కడి నుంచి ఆ భావ పరంపర ఎలా సాగుతోందో విందాం. భగ్గున నగ్ని పర్వతము బ్రద్దలుగానయి రాతి పాకముల్ నిగ్గులుదేరినట్టులుగా నీపై నిల్చిన భక్తి వెచ్చనై వెగ్గలమౌచు భావములవే ఒక చక్కని రాతి బండపై మొగ్గలుగట్టి తాపముల మోసులుగా ప్రవహించే శ్రీపతి. భావములు అవే తాపముల మోసులుగా ప్రవహించే శ్రీపతి. ఘనవాయుద్ధతి భూధర గహ్వరములం గానంబుగా గింగరాల్గొనినట్లు ఉల్లలదబ్ధివాసరణముద్ఘూన్న స్వనన్మద్దళ ధ్వనిగాగన్ వినవచ్చినట్లు హృదయాధ్వంబందు పర్వెత్తు చేతన కూలంకషమైన ఆర్తి కదలన్ త్వద్భక్తిగా శ్రీపతి. ఇంతటి ప్రజ్ఞ పెట్టి సృజించితి మానవుని, ఇంతమంది ఇంతటి వారి పెట్టుకొని ఎట్టుల నెగ్గుచునుంటివయ్య కాసంతయు క్లేశమందక నిజంబుగ నీయదే ప్రజ్ఞ ఇట్లు నీయంతటి కుర్రసజ్జునదుపాజ్ఞల వెట్టుట ప్రజ్ఞ శ్రీపతి. వేరై ఎవ్వడు నిన్ను జూచు, వేరై ఎవ్వడు నిన్ను జూచునతడే వేరౌను దూరంబగున్ నీ రమ్యార్ద్ర కటాక్ష సంపదలకు
నిన్నెవ్వడాత్మస్వమంచారాధించునో వాడే మెల్లమెల్లడాయంగల్గునిన్ దగ్గరల్ దూరాలన్నవి మాకెగాక తమయందుంగల్గునే శ్రీపతి. దగ్గరల్ దూరాలన్నవి మాకెగాక తమయందుంగల్గునే శ్రీపతి. ఈ నీ పుత్రులయందు నొక్కని పల్లెత్తొక్క మాటన్న పాపానంబోవు. ఇక వారి తప్పులకుగా వారే ఫలం బంది తజ్ఞానంబుంగని పుణ్యకర్మ సలుపం సాధింపమోక్షంబు. తామై నేర్పుంగునుచుండ్రు పల్కులటు బాల్యం బందునో శ్రీపతి. ఈ మార్గాన విచిత్ర శిక్ష ఒకటే ఏర్పాటుగా చేసి నీ ఈ మార్గాననే వేలు లక్షలగుని ఈ సృష్టిలో సంతతి స్వామి నీ అదుపాజ్ఞలో నజరింపంజూతువో దేవ. నీ స్వామిత్వం బది చిత్రమార్గము తలంపన్ శక్యమే శ్రీపతి. ఎటనోయుండెను వెంకటేశ్వరుడటంచు ఎటనోయుండెను వెంకటేశ్వరుడటంచు ఏనించితింగాని నాకిటనే లోపల నెడు కొండలపై హృత్సీమలో తండ్రివై పటు శిక్షా గురుమూర్తివై సఖుడవై పర్యంత మందార విస్ఫుట పుష్పాకృతి నుంటి వంచు నిరుగం శుభ్రాకృతి శ్రీపతి. నాకిటనే లోపల నెడు కొండలపై హృత్సీమలో పర్యంత మందార విస్ఫుట పుష్పాకృతి నుండి వంచు నిరుగం శుభ్రాకృతి శ్రీపతి. నీ పాదోద్భవ దివ్యవాహినిగా తానే వచ్చే కారుణ్యము ఓ శ్రీపాదానత దేవదానవ జగత్ సిద్ధౌఘ సాధ్యాఖిలా. నా పాపంబులు క్షాళితంబులై పుణ్యంబుల్ సమార్ద్రంబులై ఏ పారెన్ భవదీయ శీతల దృశాహేలారతి శ్రీపతి. ఏమో పల్మరు శూన్యమోనుమది తండ్రి ఏమో పల్మరు శూన్యమోనుమది తండ్రి. నిన్ను నేనెప్పుడు మిథ్యా మార్గంబులగొల్వలేను. రసభావార్థ ప్రపంచంబు వాచా మార్గంబును పొత్తులేకచను సుష్యద్రీతి అయి కావ్యమోయి. మాధుర్యములేని ఈ ఉపద నీకెట్లిత్తునో శ్రీపతి. మాధుర్యములేని ఈ ఉపద నీకెట్లిత్తునో శ్రీపతి. నిరుపమ కాంతి మంజులమణి నిరుపమ కాంతి మంజులమణి ఉపమాదులంకృతుల్ ధ్వనిస్ఫురణలు శబ్దశక్తులును సూక్తులు దల్పునే నీదు వెల్గు. మాయురే నిను దెల్పనౌనతిశయోక్తులవే సహజోక్తులయ్యే.
నీ చరణములంటగల్గునెరసంబులు కావ్యపధాన శ్రీపతి. నీ చరణములంటగల్గునెరసంబులు కావ్యపధాన శ్రీపతి. చచ్చీ చావని శత్రుషట్కమది నా స్వాంతంబు బాధింపగా, వచ్చీరానివి కొన్ని విద్యలవి తీర్పంలేక సందేహముల్, నచ్చీ నచ్చని శాస్త్రవాక్యముల కొంతన్ శాంతిగై కొన్న ఈ విచ్చీ విచ్చని పచ్చి మొగ్గమది తృప్తింగూర్చవే శ్రీపతి. ఈ విచ్చీ విచ్చని పచ్చి మొగ్గమది తృప్తింగూర్పవే శ్రీపతి. పెరుగని పెద్దవాడవయి పేరు వహించితివయ్య పెద్దలన్, తరుగని కుర్రవాడవయి తప్పుల యొప్పులుగాగ చేయు నీ వెరుగుదువు ఎల్లపోకడలన్. ఏమీ రుంగని వాడవీవు నిన్నెరుగని వాడ, కొల్చితి ఎన్నియో నిందలతోడ శ్రీపతి. నిన్నెరుగని వాడ కొల్చితిని ఎన్నియో నిందలతోడ శ్రీపతి. నాలుగు ముక్కలం చదివినన్ మరి నాలుగు రాళ్ళవి చేతగూడినన్, నిలుగుబోతునౌదునని నిన్న విమర్శన చేతునంచు, నా వాలకమెల్ల నీ వెరిగి పట్టితే కళియమున్ బిగించి, ఈ నాలుగు కాలముల్ నిలిపి నన్నిటులేగుని పొమ్ము శ్రీపతి. అవులే నాలుగు ముక్కలన్ చదివినం వ్యాసుండు కన్యాసుతుండవు, వాల్మీకి కిరాతుడు ఆది కవినన్నార్యుండు తావెర్రియో, కవిగాడేమియు నెర్రనార్యుడని వంకల్దిద్దు సామర్థ్యముల్ భువిపై నెక్కువయ్యే, పామరునిగావో నిమ్మునన్ శ్రీపతి. అటులే పామరుడైన కొంతైన చేయంజంకుదున్ పాపము, ఇంకిటుపై పండితుడైన చోసరియే ఇంకేమున్నది. ఈ పాపమే పటు శాస్త్రార్థ సమర్థనల్గొని వహింపన్ నేర్తు నిశంక. నీ కటుపై నబ్బతరంబుగాదు సరిచేయన్నన్ను నో శ్రీపతి. నీ శాస్త్రంబులు వద్దు సంపదలు వద్దు తండ్రి, మాటికో శ్రీశ. నీ శాస్త్రంబులు వద్దు సంపదలు తండ్రి వద్దు, ముమ్మాటికో శ్రీశ. విద్యలు లేని భక్తతతియున్ శ్రీలేని గేహస్థులున్ నాశంబందిరే. విష్ణు చిత్తు పగిదిన్ నా స్వాంతమున్ త్వత్పద ప్రాశస్త్యంబునిరింగి, జీవితము తీర్పంజూడవే శ్రీపతి. విష్ణు చిత్తు పగిదిన్ నా స్వాంతమున్ త్వత్పద ప్రాశస్త్యంబునిరింగి, జీవితము తీర్పంజూడవే శ్రీపతి. సితపక్షోత్తరజస్సు సత్వగిరిగాచే కొంచు, పక్షాగ్రసన్నతి భూలోకము చేర్చి ఆ గరుడియున్ నారాయణాఖ్యాద్రి, మా మతులన్నీ ఉదయాద్రి చేసి తమమున్ మ్రందించినాడన్న.
నీ అతులైశ్వర్య దయారసంబన ఫలం అత్యంతమో శ్రీపతి. అతి వీర్యంబులు యజ్ఞయాగములు చేయంజాలక అల్లాడు మా పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్ క్షితియాద్రందరించు నావవై రక్షింపంగ మా వెంకట క్షితిభృత్ సప్తమ శృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. సప్తవ్యాహృతులేడు కొండలుగా నా స్వాంతంబు గర్భాలయోద్దీప్త త్వత్పదపీఠి నాదు ముఖమే దివ్యత్వదీయానన ప్రాప్తి నిత్యముగాంచునద్దముగ నా పంచేంద్రియాల్ దివ్యలై తప్తాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించెదన్ శ్రీపతి. నీ పేరన్ రచయించు కావ్యమది తండ్రి తప్పులన్నిండినన్ నీ పాదాంగుళి చారు రోచికల సందీప్తంబులై ఒప్పులై మా పాపాంధ మహాతమ పటలము మాయించి నీ చూట్కి కిందాపైయుందును మా మనస్సులను సంతాపఘ్నమై శ్రీపతి. నీదౌసయ్య అహీన వక్రతను నిందే దోషము పొందెనే ప్రాదుర్భూత విశేష శబ్దగత శాస్త్రస్థాయినార్జించెగా నాదౌసయ్యనహీన వక్రతలు నానాజీవ రక్షాబ్ధియౌ నీ దివ్యార్ద్ర కటాక్షమంది గుణ సందీప్తింకను శ్రీపతి. నాదౌసయ్య అహీన వక్రతలు నానాజీవ రక్షాబ్ధియో నీ దివ్యార్ద్ర కటాక్షమంది గుణ సందీప్తింగను శ్రీపతి. వాస్తవ